మార్చి 3న ప్రపంచ దోస దినోత్సవం. ఇదేంటి, దోసకు కూడా ఒక స్పెషల్ డేనా అని అనుకుంటున్నారా? అంతలా పాపులర్ అయిపోయింది మరి ఈ దక్షిణ భారతదేశ వంటకం. భారతీయులు ఎవరైనా అల్పాహారంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇడ్లీకి, దోసకే ఇస్తారు. రకరకాల పద్ధతుల్లో తయారు చేసుకునే ఈ దోసను ప్రపంచమంతా ఎంతో ఇష్టంగా తింటుంది. అందుకే దీనికో ప్రత్యేక రోజును కూడా కేటాయించారు. ఈ దోశ ఎక్కడ ఎలా పుట్టిందనే దానికి సరైన ఆధారాలు లేవు, కానీ మొత్తానికి ప్రపంచమంతా తనదే అన్నట్లుగా వరల్డ్ ఫేమస్ అయిపోయింది. బియ్యం, మినపప్పు కలిపి నానబెట్టి వాటిని మెత్తగా రుబ్బిన మిశ్రమంతో దీనిని తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో క్రిస్పీగా చేస్తే, కొందరు సాఫ్ట్గా చేస్తారు. ఒక సర్వే ప్రకారం ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ 2023 నుంచి 2024 వరకు దాదాపు 29 మిలియన్ల దోసలను డెలివరీ చేసినట్లు గణాంకాలు చెప్తున్నాయి. అంతేకాదు, ఒక నిమిషానికి 122 దోసలను బ్రేక్ఫాస్ట్గా డెలివరీ చేస్తున్నట్లు వెల్లడైంది. బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా, ముంబై లాంటి మహానగరాలు ఈ దోసలకు క్యాపిటల్గా నిలిచాయంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ రోజుకి లక్షల్లో దోసలు ఆర్డర్లు వస్తున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. మొదటగా ఈ దోశ తమిళనాడులో తయారు చేసినట్లు తెలుస్తోంది. అక్కడ ఈ దోశను మందంగా, మెత్తగా చేసేవారు. ఆ తర్వాత కర్ణాటకలో క్రిస్పీగా ఉండే దోశను తయారు చేయటం మొదలుపెట్టారు. ఓ రెస్టారెంట్ దోశను క్రిస్పీగా అందించేది. స్వాతంత్ర అనంతరం దోశ క్రేజ్ దేశమంతా వ్యాపించింది. ఆ తర్వాత ఉత్తర భారతీయులు కూడా ఈ వంటకాన్ని ఇష్టంగా తినడం స్టార్ట్ చేశారు. ఈ దక్షిణ భారత వంటకాన్ని ఢిల్లీలో ఓ మద్రాస్ హోటల్ అక్కడి వారికి పరిచయం చేసింది. ఇక ఆహార ప్రియులు దోశలను ఇష్టంగా ఆస్వాదించడంతో ఇక చెఫ్లు రకరకాల దోశలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మసాలా దోశ, పన్నీర్ దోశ, మైసూర్ మసాలా దోశ, చీజ్ దోశ, స్కిజ్వాన్ దోశ వంటి రకరకాల దోశ రెసిపీలు మార్కెట్లోకి వచ్చేసాయి. అలాగే వీటిని కొబ్బరి చట్నీ, కొత్తిమీర చట్నీ వంటి వివిధ రకాల చట్నీలతో చెఫ్లు నోరూరించేలా అందించడంతో మరింత ప్రజాదరణ పొందింది. 1వ శతాబ్దానికి చెందిన సంగం సాహిత్యంలో దోశ గురించి ఉంది. ఇక క్రీస్తు శకం 1000 ఏళ్ల క్రితం ప్రాచీన తమిళనాడులో ఈ దోశల్ని తయారు చేసినట్లు ఆహార చిత్రకారుడు కేటి అచాయ పేర్కొన్నారు. ఇక ప్రసిద్ధ చిత్రకారుడు పి తంకప్పన్ నాయర్ ప్రకారం ఈ దోశ కర్ణాటకలోని ఉడుపి అనే పట్టణంలో ఫస్ట్ తయారైందని అంటారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే దోశ మూలం ఎక్కడ అనేది ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.